But right now, మా యాంకర్ నేత్ర ప్రస్తుతం గ్రౌండ్ లో రిపోర్ట్ చేస్తూ ఉన్నారు క్రైమ్ నంబర్ 4 దగ్గర నుంచి. నేత్ర, హలో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? హలో డార్లింగ్, హాయ్ హాయ్ డార్లింగ్. హాయ్ 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 డార్లింగ్. ఓ పృథ్వీ కూడా ఉన్నారు. చాలా యా పృథ్వీ కూడా ఉన్నారు. చాలా ఆమెతో ఒకసారి చెప్పండి, మంచి మంచి కొటేషన్లు చెప్తుంది కదా, ఒక చిన్న టాస్క్ ఇవ్వండి. నేత్ర, పృథ్వీ, ఈ రెండు పేర్లతో సరే కొంచెం వాల్యూమ్ కావాలి. పృథ్వీ కొంచెం గట్టిగా మాట్లాడండి. నేత్ర, ఇందాకే కదా తిన్నావు, కొంచెం గట్టిగా. ఓకే ఓకే. ఆమె మంచి మంచి కొటేషన్లు చెప్తుంది కదా, సో నేత్ర, పృథ్వీ రెండు పేర్లతో ఒక మంచి కొటేషన్ చెప్పమని చెప్పండి. రెండు మంచి పేర్లు కదా. నేత్ర, పృథ్వీ కలిపి ఆలోచిస్తూ ఉండండి. ఇక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ ఉన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మార్నింగ్ నుండి ఇప్పటి వరకు కూడా జనం రద్దీ అయితే పెరుగుతోంది కానీ తగ్గలేదు. గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు. మీరు ఆయన నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్ గణనాథుడి నిమజ్జనం టైంలో లక్షలాది మంది ఇక్కడికి వచ్చారు. ఇక ఆ తర్వాత కాస్త తగ్గింది అనుకున్నాం, బట్ ఇప్పుడు చూడండి మళ్ళీ అదే రద్దీ మీకు కనిపిస్తూ ఉంది. బికాస్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా గణేష్ నిమజ్జనాలను చూడడానికి తరలి వస్తూ ఉంటారు. ఏడాదికి ఒక్కసారి ఈ సందడి సంబరం మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది అస్సలు మిస్ చేసుకునే ప్రసక్తే ఉండదు. ప్రతి ఒక్కరు కూడా అంటే సాయంత్రం దాకా కొంతమంది ఉండి వెళ్ళిపోయారు. ఇక సాయంత్రం నుంచి మళ్ళీ నైట్ అంతా ఉండడానికి ఇంకొక బ్యాచ్ వచ్చారనమాట. సో చాలా కోలాహలంగా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది ట్యాంక్ బండ్ పరిసరాలు మొత్తం. సో క్రేన్ నెంబర్ 4, 5, 6 ప్రతి దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉంది. ఎంత బాగుందంటే నిండు చంద్రుడు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అండ్ గణనాథులు, భారీ గణనాథులు అలా తరలి వస్తుంటే మాత్రం కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి, రెండు కళ్ళు నిజంగానే. అండ్ పృథ్వీ కూడా మార్నింగ్ నుండి కవర్ చేస్తున్నారు. తన్ని కూడా అడిగి మనం తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటి అని. పృథ్వీ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మీరు వచ్చారు. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమైనా డిఫరెన్స్ చూసారా? అండ్ ఇప్పటి వరకు ఎన్ని గణనాథుల్ని నిమజ్జనం చేశారు అని ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? మీరు కొంచెం గ్యాప్ ఇస్తే నేను చెప్తాను. మీరు కొంచెం గ్యాప్ ఇస్తే నేను చెప్తాను. ఇంత వరుసగా క్వశ్చన్లు ఏఎస్ ఐపీఎస్ ఇంటర్వ్యూలో కూడా అయ్యారు కదా అండి. రైట్, ఓకే. నేత్ర చెప్పిన దాంట్లో ఒకటి గమనించింది ఏంటంటే, నెంబర్ 1, ఈసారి బయట ఎప్పుడైనా జనాలు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఉండాల్సింది మంచి వెదర్ కావాలి. ఇవాళ ఎంత బెస్ట్ వెదర్ ఉందంటే నిజంగా అందరూ వచ్చి చూసేయచ్చు. ఏం బాధలు, ఎండలేదు. చంద్రుడు అయితే ఎంత ఎంత అందంగా వెలిగిపోతున్నాడు మన కోసం. నేత్రాలు సరిపోవట్లేదని నేత్రనే అంది అని అంటే ఇక వాతావరణం ఎంత బాగుందో మీరు అర్థం చేసుకోవచ్చు. మీకు అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, మాకు ఇక్కడ వినోదకరమైన వాతావరణం ఉంది స్టూడియోలో. థ్యాంక్ యూ. అవునవును. అండ్ ఆల్సో నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. నిజం చెప్పండి, ఓకే? డబ్బులు తప్ప మీరు ఏది అడిగినా ఓకే, నో ప్రాబ్లం. అడగండి. తప్పిస్తారు చేయాలని మూడు ఉత్సాహం అన్ని ఒక డైలాగ్ తో. ఓకే, సో టెల్ మీ, మీకు స్టూడియోలో ఉండి న్యూస్ చెప్పడం నచ్చుతుందా, లేకపోతే ఇలా ఆన్ గ్రౌండ్ లో వెళ్ళి అందరితో ఇంటరాక్ట్ అయ్యి చెప్పడం నచ్చుతుందా? వాట్ ఈస్ నైస్, విచ్ వన్ ఇస్ బెటర్? రెండిట్లో ఏది ఎక్కువ అంటే మాత్రం తెలుసు. అది మీరు చెప్పండి ఒకసారి. నేను ఏం చెప్పాలనుకుంటున్నా మీరు గెస్ చేసి ఉంటారు. మరీ బాగుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, అసలు కంపేర్ చేసే పరిస్థితే ఉండదు. ఎందుకంటే అది డైలీ చేస్తూ ఉంటాం. బట్ ఇట్లాంటి అకేషనల్ గా చేయాల్సి వచ్చినప్పుడు ఇలా బయటికి వస్తేనే చాలా చాలా బాగుంటుంది. సో మీరు అందరూ మిస్ అవుతున్నారు, మేము ఎంజాయ్ చేస్తున్నాం. అదే మీరు ఎంజాయ్ చేయడం మాకు చాలా నచ్చింది, అందుకనే అడిగా. అయితే శ్వేత, ఇందాక వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చారు కదా, నేత్ర, పృథ్వీ అనే 2 పదాలు వచ్చేలాగా ఏమైనా చెప్పమని. దానికి నేను ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. ప్రస్తుతం జరుగుతున్న ఈ గణేష్ నిమజ్జనోత్సవానికి సంబంధించి ఆ 2 పేర్లు కలిసేలాగా ఐ వాంట్ యూ టు నెరేట్ సంథింగ్ దట్స్ హ్యాపెనింగ్ దేర్. ఓకే సార్, దానికి కూడా ఒక 1 minute టైం ఇవ్వండి. దీప్తి కొంచెం మనతో మాట్లాడాలని ఉత్సాహపడుతున్నారు. ఆ 1 minute టాస్క్ ఇచ్చేద్దాం. నేను మాట్లాడతాను. ఒక్కసారి మీరు రావాలి. మహిళా మనలో లేడీస్ ఫస్ట్ అంటారు కదా. కమాన్ కమాన్ కమాన్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అమలాపురం నుంచి వస్తున్నాం. అమలాపురం నుంచి నిమజ్జనం చూడడానికి? అయ్యి బాబోయ్, అమలాపురమే. మీ పక్క నుండి ఎక్కడి నుంచి వచ్చారేమో అనుకుంటున్నాం. ఇంతకుముందు వచ్చారా? లాస్ట్ ఇయర్ వచ్చాము, అందుకే ఈ ఇయర్ కూడా. ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం క్రౌడ్ బాగా ఎక్కువే ఉంది. ఈసారి మీరు వచ్చారు కదా. వచ్చిన క్రౌడ్ కూడా చాలా లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు. సో యు రెడీ? ఈసారి ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంది మొత్తం. ఓకే, బైక్స్ అక్కడ పార్కింగ్. పృథ్వీ, మీరు అడిగింది ఇప్పుడు శ్వేత చెప్తోంది. రెడీ శ్వేత? ఈ పృథ్వీపై జరుగుతున్న గణేష్ నిమజ్జనం చూడటానికి నేత్రాలు సరిపోవట్లేదు.
మనసుతో చూడాలి. ఆహా. ఏమో చెప్పాము మరి. अंडर 30 seconds इससे ज्यादा एक्सपेक्ट भी नहीं करने का. ठीक है. ఆహా, ఎందుకు ఊరికే అన్నా 30 seconds ఏం 30 minutes కూడా యూ కెన్ టాక్ కదా, నాకు తెలుసు. యా బట్ ఆ 3 words ప్లే అంటే కొంచెం, బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. 3 words ఇచ్చారు, కలిపి చెప్పేసాం. అవును, సో నైస్.